మనిషి తన జీవితంలో తప్పకుండా దర్శించుకోవాల్సిన 5 పుణ్యక్షేత్రాలు. అందులో మొదటిది కాశీ అంటే వారణాసి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సజీవ నగరాల్లో ఒకటి. శివుడు స్వయంభూగా స్థాపించాడని నమ్మే క్షేత్రం గంగానది ఒడ్డున ఉంది. ఇది జ్ఞానానికి, మోక్షానికి, సంస్కృతికి నిలయం. హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థస్థలం. ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందనే నమ్మకం. కాశీని శివుడు, పార్వతీదేవి నివాస స్థలంగా, జ్ఞానక్షేత్రంగా భావిస్తారు. కాలభైరవుడు ఇక్కడి క్షేత్రపాలకుడు. దీనిని కాశీ, కాంతీనగరం, వారణాసి, వరుణ, అసి నదుల మధ్య ఉన్నది. బెనారస్ అని కూడా పిలుస్తారు. బెనారస్ చరిత్ర కంటే పురాతనమైనది, సాంప్రదాయాల కంటే పాతది. ఇది 10,000 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. గంగానది ఒడ్డున వందలాది ఘాట్లు ఉన్నాయి. మణికర్ణ ఘాట్, దశ అశ్వమేధ ఘాట్లు అత్యంత ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ కొలువైన కాశీ విశ్వనాథుని ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా అత్యంత పవిత్రమైనది. ఇది వేద, విద్య, ఆధ్యాత్మిక, యోగ, సంగీతానికి ప్రసిద్ధి. వారణాసి హిందూ ఆధ్యాత్మిక మరణాంతర జీవితానికి, మోక్షాన్ని ప్రతీకగా నిలుస్తుంది. 2 కేదార్నాథ్. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో మందాకిని నది ఒడ్డున హిమాలయ మధ్య కొలువైన కేదార్నాథ్ క్షేత్రం. పాండవులు మహాభారత యుద్ధం తరువాత తమ పాప ప్రాయశ్చిత్తం కోసం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నిర్మించబడిన పవిత్రమైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. శివుడు ఎద్దు రూపంలో దాక్కుంటే భీముడు పట్టుకోవడంతో అక్కడ శివుడు జ్యోతిర్లింగాలుగా వెలిసాడని పురాణాలు చెప్తున్నాయి. మహాభారత యుద్ధంలో సొంత బంధువులను చంపిన పాపం నుండి విముక్తి పొందడానికి పాండవులు కాశీకి వెళ్లి అక్కడ శివుణ్ణి కనుగొనలేక హిమాలయాలకు వస్తారు. శివుడు వారికి దర్శనం ఇవ్వకూడదని ఎద్దు రూపంలో కేదార్నాథ్లో దాక్కుంటాడు. పాండవులు శివుణ్ణి ఎద్దు రూపంలో గుర్తించగా భీముడు దాని తోక, కాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు శివుడు భూమిలోకి మునిగిపోతూ కేవలం శివుణ్ణి త్రిభుజాకార లింగంలో వీపు భాగం మాత్రమే ఇక్కడ వెలిసిందని నమ్ముతారు. ఈ పురాతన ఆలయాన్ని పాండవ వంశానికి చెందిన జనమేజయుడు నిర్మించాడని నమ్ముతారు. తరువాత ఆదిశంకరాచార్యులు దీనికి పునరుద్ధరించారని చరిత్ర. ఇది సముద్ర మట్టానికి 3,583 మీటర్ల ఎత్తులో ఉంది. కేదార్నాథ్ ఆలయం కేవలం ఏప్రిల్, మే, అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే భక్తులకు దర్శనార్థంగా తెరిచి ఉంటుంది. మిగిలిన సమయంలో భారీ మంచు కారణంగా మూసివేస్తారు. ఈ ప్రదేశం శివుని ఆశీస్సులతో భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 3 శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల్లో కృష్ణానదీ తీరాన వెలిసిన శ్రీశైలం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మల్లికార్జున స్వామి, శివుడు మరియు భ్రమరాంబాదేవి, పార్వతి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం శైవ శాక్త సాంప్రదాయాలకు కలయికగా ప్రతీక. శివుడు తన కుమారుడైన కుమారస్వామిని వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చి మల్లె తీగలతో అల్లుకున్న లింగ రూపంలో వెలిశాడని ప్రతీతి. అందుకే స్వామి ఇక్కడ మల్లికార్జునుడు అయ్యాడు. స్థానిక కథనం ప్రకారం శివుడు వేటగాడి రూపంలో వచ్చి చెంచు యువతిని వివాహం చేసుకున్నాడని, ఇక్కడ భక్తులు ఆయనను చెంచు మల్లయ్య అని కూడా పిలుచుకుంటారు. అష్టాదశ శక్తిపీఠం. దక్షయజ్ఞం తరువాత సతీదేవి ఆత్మాహుతి వల్ల ఆమె శరీర భాగం పడిన చోట పార్వతీదేవి భ్రమరాంబగా వెలిసిందని చెబుతారు. ఇది శాతవాహనులు, విజయనగర రాజులు మరియు రెడ్డి రాజుల కాలంలో గొప్పగా అభివృద్ధి చెందింది. ఈ క్షేత్రం 6-7 శతాబ్దాల నాటి తమిళ శైవ గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడింది. శ్రీశైల శిఖరాన్ని శిఖరేశ్వరం దర్శించుకుంటే పునర్జన్మ ఉంటుందని భక్తుల నమ్మకం. శ్రీశైలం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాకుండా పర్యాటకంగా ప్రకృతి సౌందర్యాన్ని కూడా ప్రసాదించిన పుణ్యక్షేత్రం. 4 శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న ప్రసిద్ధి శైవ క్షేత్రం. ఇక్కడ శివుడు వాయులింగ రూపంలో కొలువై ఉన్నాడు. శ్రీ సాలెపొరుగు, కాళ్లపాము, హస్తి ఏనుగులు శివునిపై అత్యంత భక్తితో పూజించి మోక్షం పొందిన స్థలం కాబట్టి దీనిని శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఈ ప్రదేశాన్ని దక్షిణ కైలాసంగా కూడా పిలుస్తారు. ఇక్కడ రాహుకేతు పూజలు చాలా ప్రసిద్ధి చెందినవి. శ్రీ సాలెపొరుగు శివలింగంపై పడే ఎండ, వాన నుండి రక్షణ కల్పించడానికి లింగంపై జలాన్ని గూడు అల్లుతుంది. శివుడు దాన్ని
నిష్కలమైన భక్తితో మెచ్చుకుంటాడు. కాళ్ళపాము శివలింగంపై ప్రతిరోజు రత్నాన్ని సమర్పించి పూజ చేస్తుంది. హస్తి ఏనుగు స్వర్ణముఖి నుండి నీటిని తెచ్చి అడవి పూలతో శివలింగాన్ని అభిషేకిస్తూ పూజిస్తుంది. ఒకరోజు పాము పెట్టిన రత్నాన్ని ఏనుగు నీటితో కడిగేస్తుండగా సాలిపురుగు వేసిన గూడును కూడా ఏనుగు నీటితో కొడుతుంది. ఈ ముగ్గురు తమ ఆరాధనతో సమర్పించుకోవాలని చివరికి శివుని అనుగ్రహానికి ఆ తరువాత అనుగ్రహానికి పాత్రులై తమ భక్తితో మోక్షాన్ని పొందుతారు. శ్రీకాళహస్తిలోని మరో ముఖ్యమైన కథ భక్త కన్నప్ప. వేటగాడైన తెన్నడు నిత్యం శివుణ్ణి పూజిస్తుంటాడు. తన భక్తిని పరీక్షించడానికి శివుడు లింగం నుండి నెత్తురు కార్చేలా చేస్తాడు. భయపడిన కన్నప్ప తన కన్ను పీకి లింగాన్ని అమర్తాడు. అప్పుడు లింగం నుండి మరొక కన్ను రక్తం రావడంతో రెండో కన్ను కూడా పీకపోతాడు. కన్నప్ప భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతన్ని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. శివుని భార్య పార్వతీదేవి శివుని శాపం వల్ల భూమిపై పుట్టి శ్రీకాళహస్తిలో తపస్సు చేసి తిరిగి దైవిక శరీరాన్ని పొంది జ్ఞాన ప్రసూనాంబిక పూజలు అందుకుంటుంది. ఈ ఆలయాన్ని పల్లపు చోరులు మరియు విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ 100 స్తంభాల మండపాన్ని నిర్మించారు. 5 పట్టిసీమ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం గోదావరి నది మధ్యలో వెలిసిన ప్రసిద్ధి చెందిన క్షేత్రం పట్టిసీమ. ఇది 1200 సంవత్సరాలు ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయంగా పంచకాశీ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దక్షయజ్ఞంతో ధ్వంసం తర్వాత శివుడు ఇక్కడ వీరభద్రుడిగా స్వయంభూగా వెలిశాడని భద్రకాళి సమేత వీరభద్రస్వామి పూజలందుకునే ఈ క్షేత్రం చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉంది. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన శివుడు తన చేత పట్టిన పట్టి శాస్త్రం ఆయుధం ఇక్కడ పడిపోవడం వల్ల ఈ ప్రదేశానికి పట్టిసీమ అనే పేరు వచ్చింది. ఈ ఆలయం సుమారు 1200 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. నది మధ్యలో కొండగొట్టపై ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి బోటు ప్రయాణం చేయాలి. ఇక్కడ లక్ష్మణుడు లేని సీతారాముల ఆలయం అరుదైన విశేషం. ఇది కాశీ, కేదార్నాథ్, శ్రీశైలం, కాళహస్తి లాంటి ప్రముఖమైన క్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మహాశివరాత్రి సమయంలో ఇక్కడ భారీగా ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. గోదావరి నది అందాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఈ పట్టిసీమ క్షేత్రం పర్యాటకులకు ఆధ్యాత్మిక యాత్రకు చాలా మంచి ప్రదేశం. ఈ 5 క్షేత్రాలు మనిషి తన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుంటే ఆ శివుని కృపకు ముక్తులవుతారు, పుణ్యఫలాన్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.